చిన్నప్పటి నుంచి రావణుడంటే రాక్షసుల రాజు అని మనందరికీ తెలుసు. రామాయణంలో రాముడు గురించి ఎంత తెలుసో రావణాసురుడి గురించి కూడా అంతే తెలుసు. రామాయణంలో రాముడు నాయకుడైతే రావణుడు ప్రతినాయకుడు. ధర్మములో గాని నీతిలో గాని ఎవరూ తీసిపోరు. రావణుడు లంకకు అధిపతి. ఈయనను దశముఖుడు అని కూడా అంటారు. అంటే 10 ముఖములు కలిగిన వాడు అని. దశగ్రీవుడు అని కూడా అంటారు. అంటే 10 శీర్షములు కలిగిన వాడు అని. దశకంఠుడు అని కూడా అంటారు. అంటే 10 గొంతులు కలిగిన వాడు అని అర్థం. ఈ విధంగా రావణుడికి అనేక పేర్లు ఉన్నాయి. కైకసీకి పుట్టిన తొలి కుమారుడే రావణుడు. రావణుడికి కుంభకర్ణుడు, విభీషణుడు అనే సోదరులతో పాటు శూర్పణఖ అనే సోదరు కూడా ఉండేది. రావణాసురుడి భార్య మండోదరి. ఈమె పతివ్రత, యముడి కూతురు. రావణాసురుడికి ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, అతికాయుడు, అక్షయ కుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశీరుడు అనే 7 మంది కొడుకులున్నారు. అయితే ఇలాంటి విషయాలన్నీ రామాయణం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటాయి. కానీ రావణాసురుడు గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మరిన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రావణాసురుడు సీతను అపహరించాడని ఎప్పుడూ చెబుతూ ఉంటాం. రామాయణం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. అయితే జైనుల సిద్ధాంతం ప్రకారం రామాయణంలో రావణాసురుడు సీత తండ్రి అట. ఇదొక ఆశ్చర్యకరమైన విషయమే కదా. ఇక రావణాసురుడి తెలివి. 10 తలలు ఉండడం వల్ల రావణాసురుడిని దశగ్రీవ అని పిలుస్తారు. ఇది అతని గొప్ప తెలివితేటలని సూచిస్తుంది. అంతేకాదు రావణాసురుడు విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడట. రావణాసురుడికి శాస్త్రాల గురించి బాగా తెలుసంట. అంతేకాదు రావణాసురుడికి శాస్త్రాలపై ఉన్న మక్కువ కూడా ఎక్కువ అని తెలుస్తుంది. రావణాసురుడికి నగలు, బట్టలు అంటే చెప్పుకోలేని అభిరుచి ఉండేదని తెలుస్తుంది. అలాగే అతను చాలా అందంగా ఉండేవాడని పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలో శాస్త్రీయ పరికరాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినది రుద్రవీణ. దీన్ని రావణాసురుడే కనిపెట్టారని మీకు తెలుసా? అంతేకాదు రావణాసురుడు కులానికి చాలా వ్యతిరేకమంట. అతను ఎలాంటి కులాలు పట్టింపులు పాటించలేదని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుడు జ్యోతిష్యంలో గొప్ప నిష్ణాతుడట. ఆయనను మాస్టర్ ఆఫ్ ఆస్ట్రాలజర్ అని కూడా పిలుస్తారంట. రావణాసురుడికి రకరకాల పేర్లున్నాయి. అందులో ఒకటి దశనన్. రావణుడు మంచి సోదరుడిగా, ఆదర్శ భర్తగా గుర్తింపు పొందాడు. అంతేకాదు రావణాసురుడు గొప్ప శివభక్తుడు. రాత్రి పగలు శివుడిని అమితంగా పూజించేవాడు. హనుమంతుడి బలగం రావణాసురుడి భార్య మండోదరితో అసభ్యంగా ప్రవర్తించిందని రామాయణంలోని కొన్ని సంస్కరణలు వివరిస్తున్నాయి. కానీ రావణాసురుడు ఎలాంటి అగ్ని పరీక్ష పెట్టకుండా ఆమెను అంగీకరించాడని చెబుతాయి. రాముడికి ముల్లోకాల్లోనూ భక్తులున్నారు. ఆయన్ని దేవుడిగా పూజిస్తారని తెలుసు. కానీ రాముడితో పోరాడిన రావణాసురుడికి కూడా భక్తులున్నారంటే నమ్ముతారా? నిజమే. భారతదేశంలోనూ శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో రావణాసురుడిని దేవుడిలా పూజిస్తారట. ఈ విధంగా రావణాసురుడి గురించి మాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేశాము. ఇంకా రావణాసురుడి గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి హిందూ మైథలాజికల్ టేల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.